ప్రేక్షకులకు నమస్కారం. అమ్మ పాల రుచులు అక్షరాలుగా మారి పసిపెదాల మాతృభాష అయ్యే, మాతృభాష మీది మమతను మరచిన జాతి లేదు, ప్రగతి గీతి లేదు. మన మూర్తిత్వానికి మూర్తిమత్వానికి వికాసాన్ని కలిగించటానికి అమ్మ ఎలా పాటుపడుతుందో మన మాతృభాష కూడా అలాంటి విశిష్ట స్థానం కలిగి ఉంది. మన తెలుగు మీద అభిమానం పెంపొందించటానికి అవధాన ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఈ అవధాన ప్రక్రియ తెలుగు భాషకే సొంతం. తెలుగులో ఎంతో మంది అవధానాలు చేశారు. అంతేకాదు, సంస్కృత భాషలో కూడా మన తెలుగు అవధానులే సంస్కృతంలో అవధానాలు చేశారు. కాశీ కృష్ణాచార్యులు, తిరుపతి వెంకట కవులు మొదలైన వారు అలా సంస్కృతంలో అవధానాలు చేశారు. ఇక అవధానం అంటే ఏంటి? అవధానం అంటే ఏకాగ్రత. సాధారణంగా మనిషి మనసు ఒకసారి ఒక్క విషయం మీద దృష్టి నిలపగలుగుతుంది. మరి అష్టావధానం అంటే ఏంటి? అష్టావధానం అంటే 8 అంశాల మీద ఒకేసారి దృష్టి నిలపగలగటం. ఈరోజు మన కార్యక్రమం అష్టావధానం. మరొక మాట కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. అవధానం అనే దానికి ముఖ్యంగా 5 లక్షణాలు ఉండాలని పెద్దలు చెప్పారు. అవి ధార, ధారణ, ధిషణ, సద్యస్ఫురణ, చమత్కార భాషణ. ధార అంటే పృచ్ఛకులు అడిగిన వెంటనే ఆ విషయాన్ని పద్యరూపంలో వేగంగా ప్రారంభించి ఆ వేగాన్ని కొనసాగించటం. ధారణ అంటే ఈ చెప్తూ ఉన్నటువంటి పద్యాలన్నిటినీ ఆవృతాలు పూర్తయిన తరువాత జ్ఞప్తికి తెచ్చుకొని చెప్పటం. ఇక ధిషణ అంటే పాండిత్యానికి సంబంధించి, భాషాధికారానికి సంబంధించి వారికి ఉండేటటువంటి ఆత్మవిశ్వాసం. ఇక సద్యస్ఫురణ. సద్యస్ఫురణ అంటే ఈ పృచ్ఛకులు అప్పటికప్పుడు అడుగుతున్న అంశాలకు తగినటువంటి సమాధానాలు వెంటనే అవధానికి స్ఫురించటం. ఇక చమత్కార భాషణ. అవధానం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేదాకా సముచితమైనటువంటి హాస్య వైఖరి అవధాని కలిగి ఉంటారు. ఈ 5 లక్షణాలు అవధానానికి చాలా అవసరం అని చెప్పి పెద్దలు భావించారు. ఇక ప్రస్తుతానికి వస్తే రాళ్లబండి కవితాప్రసాద శతావధాని గారు ఈ పద్య విద్య ప్రచారం కోసం ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి వాళ్లలో ఒకరు. ఇప్పుడు ఉన్నటువంటి అవధానుల్లో కవితాప్రసాద శతావధాని గారికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఆయన పద్యంతో పాటు ఆధునిక సాహిత్య ప్రక్రియలైనటువంటి వచన కవిత, మినీ కవిత, హైకు, అలాగే కథానిక, నవల మొదలైన ప్రక్రియల్లో కూడా వారికి ప్రవేశం ఉంది. తరువాత పద్యాన్ని సామాజిక సంక్షేమం కోసం వాడాలి అనేది వారి తపన. వారి వృత్తి సాంఘిక సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రవృత్తి పద్యాన్ని సామాజిక సంక్షేమం కోసం నిర్మాణాత్మకమైన ఆయుధంగా వాడుతున్నారు. అలా వృత్తి ప్రవృత్తి సమాజ సేవ కోసం అంకితం చేసు
కవితా ప్రసాద శతావధాని గారు ఈరోజు ఇక్కడ అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకున్నారు. ఇక ఈనాటి మన అష్టావధానంలో మనం తీసుకున్నటువంటి అంశాలు: ఒకటి సమస్య, రెండవది దత్తపది, మూడవది నిషేధాక్షరి, నాలుగవది వర్ణన, ఐదవది న్యస్తాక్షరి, ఆరవది ఆశువు పేరడి, ఏడవది యాంత్రిక గణితం, ఇక ఎనిమిదవది అప్రస్తుత ప్రసంగం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పృచ్ఛకులుగా వచ్చినటువంటి మహానుభావుల్ని ఈ సందర్భంగా నేను పరిచయం చేస్తున్నాను. ముందుగా సమస్యను నిర్వహించడానికి వచ్చిన వారు శ్రీ రావెల సాంబశివరావు గారు. ప్రముఖ కవి, రచయిత, నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేశారు. దత్తపదిని నిర్వహిస్తున్న వారు డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు. వారు ప్రముఖ సాహిత్య విమర్శకులు, మచిలీపట్నం హిందూ కళాశాలలో రీడరుగా పనిచేస్తున్నారు. నిషేధాక్షరి నిర్వహిస్తున్న వారు డాక్టర్ సూర్యదేవర రవికుమార్ గారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు, పశు సంవర్ధక శాఖలో గుడ్లవల్లేరులో కృష్ణా జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక వర్ణను నిర్వహించడానికి వచ్చిన వారు డాక్టర్ బీరం సుందర్రావు గారు. మంచి కవి, సాహిత్య విమర్శకులు, ప్రకాశం జిల్లా ఇంకోలులో లెక్చరర్గా పనిచేస్తున్నారు. న్యస్తాక్షరి నిర్వహిస్తున్న వారు శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారు. మంచి సాహిత్య విమర్శకులు, కరీంనగర్ జిల్లా హుజూరాబాదులో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆశువు పేరడి నిర్వహిస్తున్న వారు శ్రీ ధారా సత్యనారాయణ శర్మ గారు. విజయవాడ కేబిఎన్ కళాశాలలో డీన్గా, చరిత్ర శాఖ అధిపతిగా పనిచేసి వారు కూడా ఇటీవలే పదవి విరమణ చేశారు. నాట్యావధాని త్రయంలో మూడవ సోదరులు. యాంత్రిక గణితం నిర్వహించడానికి వచ్చిన వారు శ్రీమతి సింహాద్రి పద్మ గారు. వర్ధమాన కవయిత్రి, అవనిగడ్డలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నారు. ఇక అప్రస్తుత ప్రసంగం నిర్వహించడానికి హైదరాబాద్ నుంచి శ్రీ శంకర్ నారాయణ గారు వచ్చారు. వారు చీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ప్రముఖ వ్యంగ్య రచయిత. వారు రాస్తున్నటువంటి శీర్షికలు పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది ఈనాటి అష్టావధానానికి ముందుగా చెప్పిన మాటలు. ఇక అవధాని గారు ఈనాటి ఈ అష్టావధానాన్ని మీ ఇష్టదేవత ప్రార్థనతో ప్రేరణ చేయండి. శ్రీమన్మానసచారిణి శ్రీమన్మానసచారిణి ప్రణవవంశీ వాసిని ప్రేమానంద స్వరూపిణి పశుపతి ప్రేమానుసంధాయిని క్షేమైశ్వర్య వినోదదాయక మహాశ్రీంకార సంరూపిణి రామా రమ్య వినోదిని కనక దుర్గా భర్గమర్గ ప్రియా శ్రీ లలితానుభావ వివసీకృత సాధక నివాసై లాలిత భావజాలక నలాస్య మనోజ్ఞ భచో విలాస వాగ్లీలను బ్రహ్మతత్వమవలీల గబోధన సేయు తల్లియే స్థూల సుశక్తి అయి త్రిపుర సుందరి మీకు ప్రసన్నమయ్యడి. అష్టావధాన కార్యక్రమంలో అందరికీ పద్యం యొక్క విశ్వరూపాన్ని చూపించాలని అగచుత భవన బల సమంచితమై మృదువాగ్విలాసమై అగచుత భవన బల సమంచితమై మృదువాగ్విలాసమై నిగమ పికాంగనారవ వినిర్గత తాళలయావధానమై సుగమము ఉదత్త భావనల శోభనమై రసమండితముగన్ సొగసుల పద్యమై త్రిపుర సుందరి మీకు ప్రసన్నమయ్యడి. సొగసుల పద్యమై త్రిపుర సుందరి మీకు ప్రసన్నమయ్యడి.
తిరుపతి వెంకటేశ్వరులు తీర్చిన సర్కసు ఇది. తిరుపతి వెంకటేశ్వరులు తీర్చిన సర్కసు ఇది. దీనిలో చిరుతలు, ఏనుగులు, పులులు, సింగములు గ్రసింపలేర్చియేవరినా. తిరుపతి వెంకటేశ్వరులు తీర్చిన సర్కసు ఇది. దీనిలో చిరుతలు, ఏనుగులు, పులులు, సింగములు గ్రసింపనేర్చు ఏవరినా. రసజ్ఞ పృచ్ఛకులు మాకిక రక్షణగాగా నీదు ఆదరమున దీప్తు వధాన విధాన వినోద నైపుణ్యం. వివిధాస్త్రములతోడ పృచ్ఛకులిదే వేంచేసి ఉన్నారు. వివిధాస్త్రములతోడ పృచ్ఛకులిదే వేంచేసి ఉన్నారు. నా అవధాన ప్రతిభావిలోకనకునై ఆనందము చెంద. సత్కవులు, పండితులు, రసజ్ఞులను కలగం కావ్య బృందావని అవలోకించిన ఎట్లు దోచుగదా అధ్యక్ష నమస్కారము. తెలుగు వారికి హరికథ, ఆవకాయ, అవధానం ఈ మూడు సొంతం. ఇటువంటి వినూత్నమైన ప్రక్రియ గురించి అస్మద్ గురువరేణ్యులు ఆంధ్ర జాతీయ బోధనా కళాశాల మచిలీపట్నంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ రావి రంగారావు గారు ముందే పరిచయం చేశారు. ఈ అవధాన ప్రక్రియని ఒక్కసారి మనం అవలోకన చేసుకున్నట్లయితే మాతృభాషలోని మాధుర్యాన్ని పల్లె పల్లెకు పంచిపెట్టాలని అవధాన విద్యని ఈనాటి ఆయుధంగా వాడుకుంటున్నాం. ఈ శతాబ్దంలో తొలినాళ్లలో అవధాన విద్య ప్రాచుర్యం పొంది మళ్ళీ చివరి పాదంలో కూడా అవధాన విద్య ప్రాచుర్యం పొందడం చాలా విశేషం. మాటలకేమి కానీ ఈనాటి అవధానంలో ఉన్నటువంటి పద్య సౌరభాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. అధ్యక్ష, ముందుగా సమస్యను రావెల సాంబశివరావు గారు ఇస్తున్నారు. ఈరోజు సమస్యను స్వీకరించండి. రజనిని మెచ్చగావలయు రైతులు సత్ఫలితార్థ సిద్ధికై. మరొకసారి చెప్పండి. రజనిని మెచ్చగావలయు రైతులు సత్ఫలికై. రజనిని మెచ్చగావలయు రైతులు సత్ఫలితార్థ సిద్ధికై. అవధాని గారు, మీరు కవితా ప్రసాదం స్వీకరించారు, తీర్థాన్ని ఎందుకు వదిలేశారు? శంకరనారాయణ గారు, శంకర శబ్దం శివాలయంలో ఉంటుంది, నారాయణ శబ్దం వైష్ణవాలయంలో ఉంటుంది. నేను వైష్ణవ పక్షంగా ప్రసాదాన్ని ఉంచుకొని తీర్థాన్ని తమరికి సమర్పిద్దాం అనుకుంటున్నాను. నేనే కాదులేండి, తీర్థం కోసం బార్లు తీరేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా తీర్థంకరులు అన్నమాట. రజనిని మెచ్చగావలయు రైతులు సత్ఫలితార్థ సిద్ధికై. సమస్యలోని చిత్రం ఏంటంటే సహజంగా పగలను కోరుకుంటారు కష్టపడి పనిచేయడానికి, రాత్రిని సహజంగా మెచ్చుకోరు. ఇక్కడ రైతు రాత్రిని మెచ్చుకుంటున్నాడు అని ఇవ్వటంలో ఉంది సమస్య. పైగా మెచ్చుకోవడం కూడా కాదు, సత్ఫలితార్థ సిద్ధికై. సాంబశివరావు గారు చాలా చిత్రమైనటువంటి సమస్య. రజనిని మెచ్చగావలయు రైతులు సత్ఫలితార్థ సిద్ధికై. ఇంకోటి కూడా ఉందండి అవధాని గారు, రైతులకు పగలు ఇష్టం ఉండదు. పగలు ఎవరికి ఇష్టం ఉండదు, పగగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. అందరూ కూడా సౌమ్యంగా ఉండాలి, కానీ రాత్రిగా ఉండడం ఇష్టం లేదు. రజనిని మెచ్చగావలయు రైతులు సత్ఫలితార్థ సిద్ధికై. పూర్ణ స్వీకరించండి. ప్రథమ పాదం చెప్తాను. ప్రజల క్షుధాగ్నిమంపగల భాను సమానుడు రైతు రాజు. ప్రజల క్షుధాగ్నిమంపగల భాను సమానుడు రైతు రాజు. సత్ అంతవరకు మొదటి పాదం పూర్తయిపోయింది. ఇక రెండవ అంశం దత్తపది డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు అడుగుతున్నారు. అవధాని గారు, ఈ దత్తపది అనేది రెండు విధాలుగా ఉంటుంది కదా, నిషేధార్థక దత్తపది, సార్థక దత్తపది అని. అంటే ఇచ్చినటువంటి శబ్దాన్ని రూఢార్థంలో కనుక ప్రయోగించినట్లయితే అది సార్థక దత్తపది అవుతుంది. అలా కాక భిన్నార్థంలో కనుక ప్రయోగించినట్లయితే నిషేధార్థక దత్తపది అవుతుంది.
ఇప్పుడు నేను మీకు 4 శబ్దాలను ఇస్తాను. గంగా, కృష్ణ, పెన్న, కావేరి. ఉత్తరమాలలో భారతదేశంలో సుఖశాంతులు వెళ్లి విరియాలంటే ఏం చేయాలో సూచిస్తూ ఓ కమ్మని ప్రశ్న చెప్పండి. అవధాని గారు, మీకు సరిగంగ స్నానాలు ఇష్టమా, సిరిగంగ స్నానాలు ఇష్టమా? ఇట్లా గంగలో మునగదలుచుకున్నారు కదా మీరు. నేనేవో నదీ ప్రవాహాలను నా దగ్గరకు ఇస్తారనుకోలేదు. తోడు ఉంటే సరిగంగ స్నానాలు, తోడు లేకపోతే సిరిగంగ స్నానాలు. మాదిరాజు రామలింగేశ్వరరావు గారు గంగా, కృష్ణ, పెన్న, కావేరి కావేరి అనే పదాలనిచ్చి ఉత్తరమాల వృత్తంలో భారతదేశానికి సుఖ సంతోషాలు ఎలా కలుగుతాయి అనే ఒక సమస్యని నా ముందుంచారు. ఇక్కడ ఉత్తరమాలలో కావేరి అనేది పెట్టాలి. 2 గురువులు ఒక పాదంలో జరగదు, రావటం జరగదు. ఒక గురువు గారు నా పక్కనే ఉన్నారు కదా, రెండో గురువు అదే వస్తుంది. ఆరయ భారతావని సమైక్యముగా వెలుగంగా. గంగ వచ్చింది. గంగని గంగా నదిగా వాడకూడదు, నిషేధార్థ దత్తపది వారు ఇచ్చాడు. ఆరయ భారతావని సమైక్యముగా వెలుగంగా కల్మిబం. ఆరయ భారతావని సమైక్యముగా వెలుగంగా కల్మిబం. మొదటి పాదం పూర్తయింది. నిషేధాక్షరం నిర్వహిస్తున్న వారు డాక్టర్ సూర్యదేవ రవికుమార్ గారు. చదువుల తల్లి, కవుల పాలిటి కల్పవల్లి అయిన సరస్వతీదేవిని కందంలో అందంగా స్థుతించమని అవధాని గారిని అభ్యర్థిస్తున్నాను. కందంలో అందంగా నిషేధాలని దాటుకుంటూ అది సరే, ప్రథమాక్షరాన్ని ఇస్తున్నారా లేకపోతే? ప్రథమాక్షరానికి నిషేధం లేదు. శ్రీ శ్రీ అన్నారు. శ్రీకారంతో ప్రారంభిస్తున్నాం. సరే, ద్వితీయాక్షరం ప్రాస, ప్రాస వేసుకోండి. ఇలా అక్షరాలు ఇస్తూ పోతూ మధ్యలో ఎక్కడో పట్టుకుంటారు. సరస్వతీదేవిని స్తుతించాలి కందంలో. శ్రీ వా. అవధాని గారు, ద్వితీయాక్షరాన్ని నిషేధించరు ఎవరైనా కూడా. ఎందుకంటే ద్వితీయ శబ్దము, ద్వితీయ వాక్కు శిరోధార్యం. ద్వితీయ వాక్కు అద్వితీయం అని చెప్పేసి అనుకుంటారు. శ్రీ వా అన్నారు. నకార నిషేధం అండి. వాణి అంటానేమో అని నకారాన్ని నిషేధించారు. గిమి, పిగిమిలో ఉన్న గిమి. గిమి గిమి గకార ఇకారములు మావత్తు. గిమి నకార నిషేధం అండి. శ్రీవాగ్మిని అంటానేమోనండి. ప్రే. ప్రే ది గాడెస్. ప్రేయర్లో ఉన్న ప్రే అన్నమాట. ప్రే. యకార నిషేధం. రా. ప్రేయస్ అంటారని చెప్పి ఆయన యా నిషేధించారు. ప్రేయస్ని రానివ్వకుండా యకారాన్ని, కాబట్టి రకారాన్ని చెప్పాను. నకార నిషేధం. మళ్ళీ నకారం ప్రేరణ అంటానేమోనండి. మకార నిషేధం అండి. మై అంటానేమోనండి. తా. దీంతో మొదటి పాదం పూర్తవుతుంది. శ్రీ వాగ్మి ప్రేరక తా. మొదటి పాదం కందంలో ఒక లైన్ అయిపోయింది. డాక్టర్ బీరం సుందర్రావు గారు వర్ణన అడుగుతున్నారు. అవధాని గారి భావుకతకు, ఊహాశాలీనతకు పట్టం కట్టే అంశం వర్ణన. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువుదే అత్యుత్తమ స్థానం. ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా ఉదాత్తంగా ఉన్న గురు శిష్య సంబంధం నేడు దిగజారిపోయింది. గురువులకు పరువులు పోతున్న పాడు కాలంలో ఇవాళ మనమున్నాం. శిష్యులు గురువుల్ని గౌరవించే కాలం పోయి, శిష్యుల్ని చూసి గురువులు భయపడి పారిపోతున్న రోజులు వచ్చాయి. అవధాని గారు, ఈ నేపథ్యంలో గురు శిష్య సంబంధం గురించి చంపకమాల వృత్తంలో
హృద్యమైన ఒక పద్యాన్ని వివరించండి. సుందరరావు గారు మంచి వర్ణనాంశాన్ని ఇచ్చారు. ఆనాటి గురువులు ఈనాటి గురువులు, ఆనాటి శిష్యులు ఈనాటి శిష్యుల మీద మీరు వృత్తం చంపకమారు. అరయగ బ్రహ్మ విష్ణు శివాల్చిన రూపు మాదు అంతవరకు. అరయ విష్ణు శివుల ఆకృతి దాల్చిన రూపు మాదు స అంతవరకు మొదటి పాదం. న్యస్తాక్షరిని గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారు నిర్వహిస్తారు. ఈ న్యస్తాక్షరి 4 పద్యంలో ఉండే 4 పాదాల్లో ఏదో ఒక సంఖ్యకు సంబంధించిన అక్షరాన్ని నేనే నిర్దేశిస్తాను. ఆ అక్షరాన్ని అవధాని గారు ఆ పాదంలో ఉంచి, ఆ సంఖ్యలో ఉంచి ఒక్కొక్క పాదాన్ని ఒక్కొక్క ఆవృత్తిలో చెప్తారు. అంటే మీరు అక్షరాలు ఇచ్చేవారు, ఇంతకు ముందు నిషేధాక్షరాలు అక్షరాలు వద్దనేవారు. మేము అక్షరాలు ఇచ్చేవాళ్ళం. అక్షర దాతలు. కాలోహ్యం నిరవధిర విపులాచ పృథ్వీ అని పెద్దలు అంటూ ఉంటారు. కాలం అనంతమైనటువంటిది. కాలాన్ని కాలస్పృహతో నిర్వచించినటువంటి కవులు, పండితులు చాలా మంది సాహిత్య లోకంలో మనకు కనిపిస్తారు. మీరు కూడా కాలతత్వాన్ని విశ్లేషిస్తూ ఒక మత్తేభ విక్రీడిత పద్యాన్ని చెప్పడానికి ప్రయత్నించేది. ఇందులో 4 పాదాల్లో 4 అక్షరాలు నిర్దేశించడం జరుగుతుంది. మొదటి పాదంలో 14వ అక్షరంగా, 14వ అక్షరం అని ఎందుకు చెబుతున్నానంటే అది మత్తేభ విక్రీడితంలో యతిస్థానాన్ని నిర్దేశిస్తున్నాను. అంటే పరోక్షంగా కూడా ఇంకో అక్షరాన్ని కూడా ఇస్తున్నారు. మొదటి అక్షరాన్ని ఇస్తున్నట్టే. అక్షరాల మీద ఎంత ప్రేమండి మీకు. ఒక అక్షరం అడిగితే 2 అక్షరాలు. ఒక పాదానికి మీకు 2 అక్షరాలు వస్తున్నాయి. మొదటి పాదంలో స అనే అక్షరాన్ని 14వ అక్షరంగా వచ్చేటట్టు మొదటి పాదం స. రెండవ పాదంలో 9వ అక్షరంగా హ అనే అక్షరాన్ని నిర్దేశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ 3వ పాదంలో స్రా అనేటువంటి అక్షరాన్ని దీర్ఘాక్షరం. 4వ పాదంలో ది ఈ 4 అక్షరాలు ఇది కూడా 14వ అక్షరమే. 3వ పాదం కూడా 3, 4 పాదాలు 2 14వ అక్షరమే. అంటే యతి స్థానాలే. 1, 3, 4 14వ అక్షరం. 14వ అక్షరం. ఒక 2వ పాదంలో 9వ అక్షరం. అంటే 3 పాదాల్లో మీకు 6 అక్షరాలు వచ్చాయి. అనగా సప్తాక్షరి ఇస్తున్నారు. సప్తాక్షరి. అయితే ఈ సహస్రాబ్ది, మనం కొత్త సహస్రాబ్దిలోకి వచ్చాం కాబట్టి దాని సందర్భంగా ఈ 4 అక్షరాలు నిర్దేశించడం జరిగింది. దాంతోపాటు ఇందులో 14, 14, 14 9 కలిపితే 51 వస్తుంది. భారత కాలమానం ప్రకారం 52వ శతాబ్దంలోకి మనం అడుగు పెట్టాం. కలియుగం లెక్క ప్రకారం ఆ రకంగా కూడా సంఖ్యల్ని బాగా ఎంచి పట్టుకొచ్చారు. కాబట్టి మీరు ఈ రకంగా మత్తే భవిష్యుడితాన్ని ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీరు మరో విశేషం కూడా ఇచ్చారు. 7 అక్షరాలు ఇవ్వడం, వారంలో 7 రోజులు ఉంటాయి. కాలంలో ఉన్నటువంటి విశేషం కూడా ఇది పరోక్షంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది. న్యస్తాక్షరి గన్నమరాజు గిరిజా మనోహర్ గారు 1వ పాదం 14వ అక్షరం స, 2వ పాదం 9వ అక్షరం హ, 3వ పాదం 14వ అక్షరం స్ర, 4వ పాదం 14వ అక్షరం బుద్ధి, సహస్రాబ్ది వచ్చేలాగా కాలతత్వాన్ని గురించి మత్స్య క్రీడతంలో ఒక చిన్న అనుమానం వచ్చింది నాకు. అక్కడ గురువులు ఉండాల్సిన చోట్ల వారు లఘువులు ఇచ్చారు. మీరు చాలా జాగ్రత్తగా వాటిని ఏదో చేసుకోకపోతే ఏదో పెద్ద సమస్య పెట్టారు మీకు. అంటే అవధాని గారు గురువులు కాదనే విషయం తెలిసిన తర్వాత వారికి లఘువులే ఇచ్చుంటారు. లఘువులు కూడా తమ వంటి సంయుక్త ద్విత్వాక్షరాలు పక్కన ఉంటే గురువులు అయిపోతారు. నాలాంటి వాడు మిమ్మల్ని గురువులు చేయగలరు, గురువులు కాదు. సరిగా సాగెడు కాలవాహిని గతిం సంయక్ విధానంబునం
సరిగాసాగెడు కలవాకిని గతి సమ్యక్ విధానంబునన్. అది మొదటి పాదం. యాంత్రిక గణితం ఈనాటి అష్టావధానంలో ఒక విశిష్టమైన అంశం యాంత్రిక గణితం. యాంత్రిక గణితం అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి బోర్డు, అందులో ఉన్నటువంటి గళ్లను జాగ్రత్తగా చూస్తే అడ్డంగా కూడిన నిలువుగా కూడిన సింహాద్రి పద్మగారు అడగబోయే సంఖ్య రావాలి. అది నియమం. ఇది కాస్త గణిత పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విశిష్టమైన అంశం. ఈ అంశాన్ని ఆంధ్రదేశంలో కవితా ప్రసాద శతావధాని గారు మాత్రమే నిర్వహిస్తున్నారు. అది వారి ప్రత్యేకత. ఇప్పుడు సింహాద్రి పద్మగారు ఆ యాంత్రిక గణితానికి సంబంధించిన సంఖ్య ఇస్తారు. యాంత్రిక గణితం ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. పూర్వం అవధానాల్లో ఘంటాగణన ఉండేది. గంటలు కొడితే లెక్క పెట్టడం. దానికి బదులుగా అవధాని యొక్క ధారణ యొక్క మౌలిక స్వరూపాన్ని ప్రదర్శించడం. ఇప్పుడు మీకు ఎదురుగా సింహాద్రి పద్మగారి దగ్గర 4 గళ్ళు ఉన్నటువంటి సదరం ఉన్నది, అనగా 16 గళ్ళు. పృచ్ఛకురాలు కోరుకున్నటువంటి ఒక సంఖ్యని అడుగుతూ ఉంటారు. ఆ సంఖ్యని ఎటు కూడినా ఆ సంఖ్య వచ్చేట్టుగా చెప్పాలని అధ్యక్షులు రంగారావు గారు చెప్పారు. అయితే అందులో విశేషం ఏంటంటే ఆమె వరుసగా అడగరు, అక్రమంగా అడుగుతూ ఉంటారు. 2వ అడ్డు వరుసలో 3వ సంఖ్య ఏమిటి, 3వ అడ్డు వరుసలో 1వ సంఖ్య ఏమిటి. ఈ అవధానం పూర్తయ్యే లోపుగా ఆవిడ నాతోని 16 సార్లు మాట్లాడి 16 అంకెలు రప్పిస్తారు. 16 సార్లు అయిపోయిన తర్వాత ఆ ఎటు కూడిన ఆ సంఖ్య వస్తుంది, అడ్డంగా కూడిన నిలువుగా కూడిన వస్తుంది. ఆ సంఖ్య రావాలి. చివరికి ఆ 16 సంఖ్యలు కూడా ధారణ చేయాలి. ఇది కూడా ధారణాంశం. సమస్య, దత్తపది, నిషేధాక్షరి, వర్ణన, నిస్తాక్షరితో పాటు 6వ అంశమైనటువంటి యాంత్రిక గణితాన్ని కూడా ధారణ చేస్తాం. అవధాని గారు, ఇక్కడ ఉన్నటువంటి 16 గళ్ళ సదరంలో ఎటు కూడినా ఒకే సంఖ్య రావాలని చెప్పారు. ఆ సంఖ్యని నేను 45గా ఎన్నుకున్నాను. 45. ఈ 16 గళ్ళు మీ అవగాహన పూర్తయ్యే లోపు పూర్తి చేయాలి కాబట్టి నేను నా ఇష్టమైనప్పుడల్లా మీ మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాను. మొట్టమొదటి ప్రశ్న సంధించండి. 2వ అడ్డగడి 3వ స్థానం. 2వ అడ్డగడిలో 3వ స్థానం. 3వ స్థానం. 4. మరో సంఖ్య కూడా అడగండి. 3వ అడ్డగడిలో 2వ స్థానం. 7. ఈ విధంగా అవధానం పూర్తయ్యే లోపుగా అప్రస్తుత ప్రసంగిలాగానే ఏ వరుస లేకుండా సింహాద్రి పద్మ గారు సంఖ్యలు అడుగుతూ ఉంటారు. ఇది యాంత్రిక గణిత స్వరూపం. అవధాని గారు, రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు. మీ దగ్గర పెద్ద రాళ్ల బండి ఉంది కదా, రాజుల సొమ్ము ఎంత ఉండొచ్చు? అది రాజుల సొమ్ము అయితే రాళ్ల బాల అవుతుంది. ఇది రాళ్ల బండి, మామూలు రాళ్ల బండి కాదు, సరస కవిత ప్రియురాళ్ల బండి. కాబట్టి నాకు ఇప్పుడు ఒక అర్థమైంది. మీ విజయ రహస్యం నాకు అర్థమైంది. అందరూ సరస్వతి నమస్తుభ్యం అంటుంటే మీరు సరస్వతి నమస్తుభ్యం అంటున్నారనమాట. సరస్వతిలో కూడా సరస్వతిని చూడగలిగినటువంటి సామర్థ్యం ఆ సరస్వతి నాకు ఇచ్చింది కనుక సరస్వతి నమస్తుభ్యం అన్న ఆ తల్లికే చేస్తుంది. ఆశివును ధారా సత్యనారాయణ శర్మ గారు అడుగుతున్నారు. అవధానంలో ఆశువు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. అవధాని యొక్క శక్తి, అవధాని యొక్క సామర్థ్యము, అవధాని యొక్క ప్రతిభను మొత్తము ఈ ఆశువే నిర్ణయిస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఆశు కవితా సమ్రాట్ అని పేరు పొందినటువంటి ఆ ప్రసాద్ గారు, రాళ్లబండి కవితా ప్రసాద్ గారు రాళ్లబండి ఆశువును నల్లేరుపై బండిలాగా నడిపిస్తారు. అయ్యా అవధాని గారు, శ్రీశ్రీ గారు అన్నట్లు ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహాలు గతించినటువంటి శతాబ్దంలో, అంటే మనం సహస్రాబ్దిలో కొత్త సహస్రాబ్దిలోకి అడుగుపెట్టాం. కానీ గతించిన శతాబ్దంలో కంటే
కొన్ని విషయాల్లో మనం ఇంకా బాగా వెనకబడి ఉన్నామనేటువంటి అభిప్రాయం కలుగుతుంది అవధాని గారు. ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో వ్యాపార సరళి ఎక్కువ అవుతున్నది, స్వార్థ ప్రయోజనాలు ఎక్కువ అవుతున్నాయి. సరే, ఏదో రకంగా కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టాం కాబట్టి ఈ మానవ సంబంధాలు పునరుద్ధరింపబడడానికి మీరు ఏ రకమైనటువంటి కార్యాచరణాన్ని నాందిగా పలుకుతారో చక్కగా ఆశులో చెప్పండి అవధాని గారు. ధార సత్యనారాయణ శర్మ గారు ఆశుధార ప్రవాహాన్ని గమనించడం కోసం పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధాలని వ్యాపార సంబంధాలుగా మారిపోతున్నటువంటి ఈ శతాబ్ది గురించి ఆశువు చెప్పమన్నారు. చాలా చక్కటి అంశాన్ని ఇచ్చారు. నిజమే, ఇవాళ సమాజంలో మానవ సంబంధాలు రాను రాను తరిగిపోతున్నాయి. దీని గురించి స్పందించి ఆశువుగా పద్యం అంతా కూడా చెప్పడం సంప్రదాయం కనుక పద్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శిశువుల కేంద్రాన చిన్ని పాపల చేర్చి మాతృత్వ భావం మంటగలిసే. శిశువుల కేంద్రాన చిన్ని పాపల చేర్చ మాతృత్వ భావము మంటగలిసే. ఎదిగి దాళల్లకై ఎగిరి పారెను పో కుటుంబ బంధము పుటుక్కుమనియే. వృద్ధ కన్యాదీక్ష విరమింపచేయక వృద్ధ కన్యాదీక్ష విరమింపజేసడు శక్తి చాలని తండ్రి సతికిలబడే. జన్మనిచ్చిన వారి శరణాలయాలలో జన్మనిచ్చిన వారి శరణాలయాలలో వదలి వచ్చడు బుద్ధి ప్రబలమయ్యే. తల్లిదండ్రులను తీసుకెళ్లి శరణాలయాల్లో పంపించేస్తున్నారు. జన్మనిచ్చిన వారి శరణాలయాలలో వదలు బుద్ధుల బుద్ధి వదలు వచ్చడు బుద్ధి ప్రబలమయ్యే. మనిషి మనిషికి మధ్య సంబంధమంత బ్రతుకుదెరువున వ్యాపార బంధమయ్యే. మనిషి మనిషికి మధ్య సంబంధమంత బ్రతుకుదెరువున వ్యాపార బంధం. నవసహస్రాబ్ది నీవైన నాణ్యమైన మనిషి మనిషికి మధ్యన మమత నింపు. బంధాలు గట్టిగా ఉండాలని శేషం పోసారు. మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయో ఒక ఉదాహరణ చెప్పాలని నాకు అనిపిస్తున్నది. మ్యూజిషియన్ అన్న తర్వాత ఒక అసిస్టెంట్ తెచ్చుకుంటాడు, కానీ ప్రేక్షకుల్లో నుంచే ఒక అసిస్టెంట్ తెప్పించి ఆ మ్యాజిక్ చేస్తే మహా అద్భుతంగా ఉందని జనం నమ్ముతారు. అందుకని ఒక బాలుడిని, ఎవరైనా ఒక బాలుడు స్టేజ్ మీదకి రండి నాకు సహాయం చేయాలి అన్నాడు. అనేప్పటికి ఒక అబ్బాయి వచ్చేసాడు స్టేజ్ మీదకి. అప్పుడు ఈ మ్యూజిషియన్ అన్నాడు, బాబు నేనెవరో నీకు తెలియదు కదా అన్నాడు. నాకు తెలియదు డాడీ అన్నాడు వెంటనే కుర్రాడు. ఇక ఇప్పుడు రెండవ ఆవృతంలోకి ప్రవేశించాం. సమస్య రెండవ పాదం చెప్పండి అవధాని గారు. సత్సృజనను నేల తల్లి పులకించి ఫలించును కర్షకాళికి. ఇక దత్తపది రెండవ పాదాన్ని కూడా చెప్పండి. కల్ని బం వరకు చెప్పాను. కల్ని బండారము, మీ బండారం బయటపడ్డది. బండారము అనే శబ్దానికి భండాగారము భాండారము అనే ఒక ట్రెజరీ అనే అర్థంలో. కల్ని బండారము కృష్ణవర్ణ పరితాపమునందక. కల్ని బండారము కృష్ణవర్ణ పరితాపమునందక. డబ్బు బ్లాక్ మనీ కాకుండా ఉండాలి. బ్లాక్ మనీ కాకుండా కృష్ణవర్మ. కల్ని బండారము కృష్ణవర్ణ పరితాపమునందక. జాతి సంస్కృతులు అంతవరకు రెండవ పాదం. నిషేధాక్షరంలో ద్వితీయ పాదాన్ని చెప్తారా అవధాని గారు? ద్వితీయంలో ప్రథమాక్షరాన్ని నిషేధిస్తాం. మకార నిషేధం. మళ్ళీ శ్రీవాగ్మి ప్రేరకత వరకు చెప్పేస్తే మళ్ళీ ప్రథమాక్షరంలో మకారం నిషేధిస్తున్నారు. అవధాని గారు మకారాన్ని నిషేధిస్తున్నామని ఇందాక చెప్పారు, ఇప్పుడు కూడా మకారాన్ని నిషేధిస్తున్నామన్నారు.
మొత్తం మీద మమకారాన్ని నిషేధిస్తున్నారేమో అనిపిస్తున్నది. అవునండి, పంచమకారాలు ఉన్నాయి. ఆ పంచమకారాన్ని కూడా నిషేధించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. శ్రీవాగ్మి ప్రేరక తా ధా ప్రాస వేసుకోండి. మళ్ళీ మకారమే నిషేధం అండి. లియా మళ్ళీ మకార నిషేధం అండి. మళ్ళీ మొత్తం మీద ఇప్పుడు 4 మకారాలు పంచమకారాలు. సకార నిషేధం. సకార నిషేధం. బిందుపూర్వక తి కాంతి. గకార నిషేధం. దకార నిషేధం. తోడా అంటానేమోనండి. ఎత్తి వేసుకోండి. చూడండి ఎత్తి పట్ల గౌరవం ఉందో లేదు. గౌరవించారు. రకార నిషేధం అండి. నకార నిషేధం. తకార నిషేధం. గకార నిషేధం. ఇది దీర్ఘం ఉందండి. మరి పే అంటే కష్టం లేండి, డైరెక్ట్ అడిగినట్టుంటుంది. అది తెలుగు పే. నకార నిషేధం. కై ఒత్తు కై పెక్కై. శ్రీవాగ్మి ప్రేరక శ్రీవాగ్మి ప్రేరక తా ధావల్యపు కాంతి పెక్కై. అది 2 పాదాలు అయిపోయాయి. వర్ణన 2వ పాదం చెప్పండి అవధాని గారు. అవధాని గారు, మీరు ఏది అడిగినా చక్కగా నొక్కి చెబుతున్నారు. ఈ నొక్కి చెప్పడం అనేది టెలిఫోన్లు వచ్చిన తర్వాత వచ్చిందని నా నమ్మకం. నంబర్లు నొక్కి చెప్పడం. నొక్కే టెలిఫోన్ వచ్చిన తర్వాత కన్నా కూడా ముందు తిప్పే టెలిఫోన్ వచ్చింది. ప్రతిదాన్ని తిప్పి చెప్పడం మీకు తర్వాత కనుక దానికేమి వర్ణన 2వ పదాన్ని చెప్తాను. స వరకు చెప్పాను ఇంతకు ముందు. 2వ పదం సద్గురువులు. సద్గురువులు నంచు విద్యల నకుంఠిత దీక్షను నేర్చినారు. సద్గురువులు నంచు విద్యల నకుంఠిత దీక్షను నేర్చినారు. నేర్చినారు నే వరకు 2వ పదం. న్యస్తాక్షర 2వ పాదం చెప్పండి అవధాని గారు. సమ్యక్ విధానం 2వ పదం. విజయమనోహర్ గారు. తరముల్ అంతరముల్ మహత్వతర మంతర్వాహ మన్నంతర స్థరముల్. చెప్పండి. తరముల్ అంతరముల్ మహత్వతర మంతర్వాహ మన్నంతర స్థరముల్. తరముల్ అంతరముల్ మహత్వతర మంతర్వాహ మన్వంతర స్థరముల్. తరతర
తరములు గుర్తు పెట్టుకోవాల్సిన పద్యం చెప్పారు. మూడో పాదంలో కూడా వచ్చేసారు. మూడో పాదానికి కూడా తీసుకొని సమ్యక్ విధానంబునం తరముల్ అంతరముల్ మహత్వతర మంతర్వాహ మన్వంతర వరకు రెండో పాదం. ఇక్కడ గురువు వచ్చేసింది. లఘుని గురువు చేశారు. మీరు కూడా మా గురువు గారే కనుక దయచేత గురువు గారిని చేయగలిగారు. సత్యనారాయణ శర్మ గారు, రెండవ ఆవృతంలో మీ ఆశు అడగండి. చాలా సంతోషం అండి. అవధాని గారు, మనందరం నిజంగా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఒక సహస్రాబ్ది వెళ్ళిపోయి మరొక సహస్రాబ్దిలోకి సంవర్తనం చెందుతున్నటువంటి కాలంలో మనం జీవించి ఉండటం అది చాలా గొప్ప అవకాశం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ అవకాశం చరిత్రలో చాలా తక్కువ మంది కలుగుతుందనేటువంటి విషయం కూడా నిర్వివాదాంశం. అయితే గత సహస్రాబ్దికి ఇప్పుడున్న పరిస్థితులకి పోల్చి చూస్తే కొన్ని రంగాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఏ రకమైనటువంటి అభివృద్ధిని మనం సాధించలేకపోయాం. ముఖ్యంగా విద్యారంగం. ఈ విద్యారంగాన్ని మనం కనుక జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇవాళ అవధానాన్ని మనం ఏర్పాటు చేసాం. తెలుగు భాష చాలా గొప్పదంటున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి మనందరం కూడా అంటున్నాం. కానీ ఈనాడు విద్యారంగంలో ఈ తెలుగు భాషకి ప్రాధాన్యం పూర్తిగా నశించిపోయిందని చెప్పి చెప్పక తప్పదు. ఈ కాన్వెంట్ ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోవటం చేత అసలు మాతృభాషలో పిల్లలు మాట్లాడటం కూడా మానేశారు. అసలు అక్షరాలు కూడా వచ్చినటువంటి వాళ్ళు మాతృభాషలో చాలా తక్కువ మంది కనిపిస్తారు. అందరూ కూడా మమ్మీ అని, డాడీ అని ఒక విచిత్రమైనటువంటి ఒక సంకరమైనటువంటి సంస్కృతి మనని పట్టి పీడిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ బుద్ధి వచ్చేటట్టుగా ఒక చక్కటి ఆశుపద్యాన్ని చెప్పమని చెప్పేసి నేను కోరుతున్నాను అవధాని గారు. అవధాని గారు, ఇందుకు కారణం కాన్వెంట్ లో ఎడ్యుకేషన్ కేజీ లెక్కన సాగుతున్నదండి. ఎల్కేజీ, యూకేజీ అంటూ ఆ కేజీ కాస్త పీజీ దాకా వచ్చేవరకే ఉన్నటువంటి తెలుగు భాష కాస్త వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. శర్మ గారు అన్నట్టుగా ఇవాళ తెలుగు భాష చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు అనిపిస్తుంది. మాతృభాషా పరిరక్షణోద్యమంలో భాగంగానే ఈ అవధానాలు, పద్య విద్యా ప్రదర్శనలు చేయాలని సంకల్పం. ఇవాళ పిల్లలకి ఇంగ్లీష్ భాష మీద మోజు పెరిగి తెలుగు భాష మీద మోజు కాస్త తరిగిపోతూ ఉంది. నిద్రలేచిన వేళ నిట్టూర్పులను కూడా నిద్రలేచిన వేళ నిట్టూర్పులను ఆంగ్ల భాషలో ధ్వనించు బాలలారా. వాడు నిద్రలేవడంతో నిట్టూర్పు కూడా ఆంగ్ల భాషలో వస్తుంది. పద్యాన్ని మొత్తాన్ని కొనసాగిద్దాం. నిద్రలేచిన వేళ నిట్టూర్పులను ఆంగ్ల భాషలో ధ్వనించు బాలలారా. తెలుగు భాషను వంచి తీరుగా త్రుంచి గేలి చేయడునట్టు బాలలారా. అమ్మ నాన్నాయన్న అవమానముగా మారి మమ్మీ డాడీ ఎంచు మాటలారా. అమ్మ నాన్నాయన్న అవమానమని ఎంచి మమ్మీ డాడీ మని మార్చు మాటలారా. తెలుగు మాట్లాడిన తెలియని తప్పేదో జరిగనంచని చెప్పు గురువులారా. తెలుగు తల్లి దిగాలుగా నిలచి ఉండే తల్లి కన్నీరు తుడవగా తరలి రెండు. తెలుగు తల్లి దిగాలుగా నిలచి ఉండే తల్లి కన్నీరు తుడవగా తరలి రెండు. పరిమళించడి తెలుగు భావాల తోట. పరిమళించడి తెలుగు భావాల తోట. తెలుగు పద్యాల బీజాలు తెలుసుకొను. తెలుగు పద్యాల బీజాలు తెలుసుకుంటే తెలుగు పద్య వృక్షాలు అవుతాయి. ఒక మెదడులో పద్య బీజం పడితే అది వృక్షమై తెలుగు భాష నందనోద్యానంగా మారుతుంది అని ఆశంస చేస్తున్నాను. అవధాని గారు, ఓటో అడ్డగళ్ళు 4వ సంఖ్య, 4వ స్థానం. 1వ అడ్డు వరుసలో 4వ అంకె అడిగారు, అది 10. అవధాని గారు, ఓటో అడ్డగళ్ళు 3వ స్థానం, 26. 4వ అడ్డు వరుసలో మొదటి స్థానం, ఏ అంకె చెప్పండి. 24. శర్మ గారు,
మూడవ ఆవృతంలో ప్యారడీ అడగండి. ప్యారడీ అనేసరికి మనకు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు గుర్తుకొస్తారు. అందులో ఆయన శ్రీశ్రీ మీద ప్యారడీలు రాయటంలో చాలా సిద్ధహస్తులు. సరే, మన అవధాని గారు ఇంతవరకు కూడా చాలా సీరియస్ మ్యాటర్సే, అంటే చాలా బరువైనటువంటి అంశాలని తీసుకున్నారు. ఇప్పుడు కాస్త కొంత ఊరట కల్పిస్తారని చెప్పేసి అనుకుంటూ శ్రీశ్రీ గారిది మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, వినబడలేదా కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం. దీన్ని ప్యారడీగా ఆశువుగా ఈ ప్యారడీని ఆశువుగా చెప్పవలసిందిగా అవధాని గారిని కోరుతున్నాను. ఈ కవితను అవధాని గారు మీరు పే రెడీ చేసుకునే లోపల ఆల్రెడీ దీనికి ఉన్న ప్యారడీ ఒకటి వినిపిస్తున్నారు. ఒకసారి శ్రీశ్రీ గారు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అన్నాడు. ఆ కుర్రాళ్లలో ఆ సభలో ఒక కుర్రాడు, అతను కూడా అవధానం ఉన్న అనుమానం ఉంది, ఆగండి అన్నాడు. ఆయన ఆగిపోయాడు. ఆగిన తర్వాత ఈ మాత్రం నేను కూడా చెప్పగలను, పొగాకు తోటలు పొగాకు తోటలు పొగాకు తోటలు పండించున్నాడు. అప్పుడు వెంటనే శ్రీశ్రీ గారు ఏమన్నారంటే, నాయన నీలాంటి వాడు కూడా చెప్పగలిగిన కవిత్వమే రాయాలని నా ఉద్దేశము అన్నాడు. మీరు కూడా కుర్రాడి స్థాయిలో చెబితే బాగుంటుంది. తాడిని తన్నించి సురాపాన కవిత్వం చెప్పించారు. ఇప్పుడు పొగ తోటలోకి వెళ్ళి ధూమపాన కవిత్వంలోకి వెళ్ళిపోయారు. అప్రస్తుత ప్రసంగం కదా. ఏదైనా మిమ్మల్ని మీరు పరిశ్రమ చూస్తే రాక్షసులు అని అనిపిస్తున్నది. రజోగుణ ప్రధానమైన వారు రాక్షసులు. రజోగుణం లేని సృష్టి లేదు కదా, అందుకని కవి రాక్షస బిరుదాలు తీసుకుంటాం. మరో ప్రపంచం చాలా విచిత్రమైనటువంటి ఛందస్సు. శంకరాచార్యులు వారి భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాళే నహి నహి రక్షతి దుఃఖంకరణే అన్న ఛందస్సులో నడిచింది అని తదజ్ఞులు చెప్తూ ఉంటారు. పేరడీని అనుకరించడం ఒక హాస్యస్ఫోరకమైనటువంటిది. హాస్యస్వరం కాదు, హాస్యస్ఫోరకమైనటువంటిది. మరో ప్రపంచాన్ని ఒక తాగుబోతు జీవితంతో పేరడీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మరో ప్రపంచం మందు ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, వినపడలేదా కనపడలేదా తాగుబోతుల పకపకలు వాళ్ళ కుటుంబపు లుగలుకలు, పెగ్గుల పైన పెగ్గులు బిగించి పదండి మందుకు పదండి మందుకు పదండి మందుకు పోదాం పై పైకి. ఎంత అనుభవంతో చెప్పిన పద్యం. ఇక్కడ ఎదటి వాళ్ళ అనుభవాల్ని తన అనుభవాలుగా చేసుకుంటూ ఉంటారు. కాలేయం మరి కాలిన కాని గుండె చప్పుడులు జారిన కాని ఇళ్లన్నీ మరి వంగిన కాని పెగ్గుల పైన పెగ్గులు బిగించి పదండి మందుకు పదండి తోసుకు పోదాం పై పైకి. బ్రాందీల్లారా విస్కీల్లారా బీరుల్లారా సారాల్లారా గ్లాసుల గలగల కనకన మండగా గుండెల చప్పుడు దబడబ పడగగా శవం కంపుతో కుళ్ళిన కంపుతో తాగుబోతులా పదండి మందుకు. ఇది మాత్రం స్వానుభవం అంటారా అప్రస్తుత ప్రసంగి గారు? ఎంతో అనుభవం లేకుండా చెప్పలేరన్నానండి. కానీ ఇక్కడ మీ ప్యారడీలో విశేషం ఏంటంటే, పదండి మందుకు అని మీరు చెప్తున్నట్లు ఉన్నా పరోక్షంగా దాంట్లో ఉన్న ప్రమాదాలని చక్కగా చెప్పి హెచ్చరించారు జనాన్ని. అన్ని అలవాట్ల కన్నా కూడా చెడు అలవాటు ఈ మద్యపానం. దీనికి బలి అనేక మంది నశించిపోతూ ఉన్నారు. వీలైనంత వరకు దూరంగా ఉండాలని ఆ శ్రీశ్రీ ధోరణిలో చెప్పడానికి ప్రయత్నించారు. ధ్వనిపూర్వకంగా బాగా చెప్పారు. సమస్య 3వ పాదంతోని సమస్య మొత్తాన్ని పూర్తి చేయాలి. 3వ ఆవృత్తంలోకి వచ్చాం. 3వ పాదంలో సమస్య 3వ పాదం. 3వ పాదం చెప్పారు. కర్షకాళికి అని 2వ పాదం చెప్పాను. కర్షకాళికి విజయము కూర్చు కర్షకాళికి విజయము కూర్చు మొక్కలకు ప్రేరణనిచ్చు రసాయనము నత్రజనిని రజని కాదు, అది నత్రజని. ప్రేరణనిచ్చు రసాయనము నత్రజనిని మెచ్చగా వలయు రైతులు సత్ఫలితార్థ సిద్ధికి. ఈ పద్యాన్ని మొత్తాన్ని ఒకసారి చెప్తాను. రాఘవ వారు ఇచ్చిన సమస్య, ప్రజల క్షుధాగ్నిమాంపగల భాను సమానుడు రైతు రాజు సత్సృజనను నేల తల్లి పులకించి ఫలించును కర్షకాళికి విజయము కూర్చు మొక్కలకు ప్రేరణనిచ్చు రసాయనము
నత్రజనిని మెసగావలయు రైతులు సత్ఫలితార్థ సిద్ధికై. రజని శబ్దాన్ని నత్రజనిగా వాడడం జరిగింది. ఒక సమస్త పదంలో వ్యస్త పదంగా భావించిన దాన్ని ఇరికించడం ఈ సమస్యలో ఉన్నటువంటి ఒక విలక్షణం. తదుపరి అంశాన్ని స్వీకరిద్దాం. దత్తపది 3వ పాదం చెప్పండి. 3వ పాదంలో దత్తపది 3వ పాదాన్ని చెప్తాం. ఇంతకుముందు 2వ పాదం చివర జాతి సంస్కృతులు వరకు చెప్పాను. జాతి సంస్కృతులు తుమ్ము తమ్ముడే చెబుతుందన్నారు కదా, మరి దగ్గు మరదలై చెబుతుందండి? తుమ్ము తమ్ముడు దగ్గు మరదలు కాకుండా ఆడలింత అల్లుడై కూడా చెప్తూ ఉంటుంది. జాతి సంస్కృతులు ప్రేరక శక్తులన్న, జాతి సంస్కృతులు ప్రేరక శక్తులన్న తల పెన్నడు వీడక. జాతి సంస్కృతులు ప్రేరక శక్తులన్న తల పెన్నడు వీడక. పెన్నను తల మీద పెట్టుకున్నారు, అంతకంటే కావాల్సిందేముంది? శిరోధార్యం. శాశ్వతము కా, అది 3వ పాదం చివర. ప్రేరక శక్తులన్న తలపెన్నడు వీడక శాశ్వతము కా, అది దత్తపది 3వ పాదం. అవధాని గారు నిషేధాక్షరి 3వ పాదం చెప్పండి. ప్రథమాక్షరం నిషేధించండి. కకార నిషేధం. కకారం. ఇప్పుడు మకారాల నుంచి కకారాలకు వచ్చేసారు. ప్రాస వేసుకోండి. వి మకార నిషేధం. బిందుపూర్వక చు భావించు. భకార నిషేధం. ఏంటి భకారం? భట్టిన్నష్టో భారవిశ్చాపి నష్ట భిక్షున్నష్టో అనేటువంటి యామిని పూర్ణ తిలక కథ జ్ఞాపకం చేస్తున్నారని భకారం భకారం. వ్యాసుండి చకార కుక్షి అన్నారు కదా, ఈయన భకార భక్షి అన్నారు. ఆయన చకార కుక్షి, ఈయన భకార భక్షి. మీరు అక్కడ ఏ కారం వాడతారో చూద్దాం. అన్నిటికీ ఓంకారమే ఉన్నది మాకు. బాగున్నాం. గీరి రకార నిషేధం. గీర్వాణి అంటారేమో ఉద్దేశం. ఏ యకార యకార భావించు గీ ఏ. మకార నిషేధం. దా మళ్ళీ పకారమైన. లో భావించును గిరి ఎదలో. గీ అన్న సరస్వతి. అమరకోశంలో గీర్వాగ్వాణి. బ్రాహ్మీతు భారతీ భాష గీర్వాగ్వాణి సరస్వతి అన్నారు. బ్రాహ్మీ భారతీ భాష గీ వాగ్వాణి సరస్వతి ఈ పేరు. గీ ఎదలో అంటలో ఎంత నిషేధించినా అమ్మవారు దాక్కొని అక్కడికి వచ్చింది. 3 పాదాలు పూర్తి చేశారు. భాష మీద అధికారం ఉంది కాబట్టి అలా మీరు తీసుకురాగలిగారు. ఆ తల్లిదైతే గీ వరకు అందుకనే బాల్యంలో అందరూ గీ పెడుతుంటారని అంటారు. వారు గీ పెడుతూ ఉంటారు, పెద్దయిన తర్వాత యాగీ పెడుతూ ఉంటారు. అది నిషేధాక్షరి 3వ పాదం పూర్తయింది. అవధాని గారు వర్ణన 3వ పాదం చెప్పండి. అవధాని గారు, నిరుపహతి స్థలము రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడము ఆత్మకింపైన భోజనం అని ఇంత లిస్టు చెప్పి అల్లసాని పెద్దన ఇవన్నీ ఉంటే గాని కవిత్వం రాదన్నాడు. నాకు ఇవన్నీ అక్కర్లేదు, హోటల్లో కూర్చుంటే ఊతప్ప తప్ప ఇతఃపరం వెరుగా అనుకుని ఏదో చెప్పేస్తుంటా. మీరు కూడా ఇదే టైప్ ఇంకేమైనా కావాలా మీకు? కవిత్వం రాయాలంటే ఏమి కావాలో చెప్పారు. కవిత్వం కావాలంటే ఏమి వద్దు అని నేను చెప్తాను. అప్రస్తుత ప్రసంగం అలాంటి లేకుండా ఉంటే కవిత్వం. వర్ణన 3వ పాదంలో ప్రవేశిద్దాం. 2వ పాదంలో నే వరకు చెప్పాను. నే డరయగ బ్రహ్మ విష్ణు శివలాకృతి. నే డరయగ బ్రహ్మ విష్ణు శివ యాకృతి మేమయకంచు నుంచి. నేడనయగ బ్రహ్మ విష్ణు శివాకృతి మేమయటంచు శిష్యులే. పదాన్ని 3వ పాదం అవధాని గారు శిష్యుడు అంటే ఎవరు అని ప్రశ్న వేస్తే
దానికి నేను చెప్పిన జవాబు ఏమిటంటే తన వంటి శిష్యుడు తనకు ఉండకూడదు అనుకునేవాడు అని. ఇలాంటి అప్రస్తుత ప్రసంగంలోనే ఒకసారి గురువు అంటే ఎవరు అని చెప్పేసి ఒక శిష్యుడు అడిగాడు. మొదటి రోజు మొదటాటకు పదరా సినిమా కటంచు పంపెడు వాడే పదిలముగా తండ్రి అనబడు లేక పదిలముగా గురువు అనబడు తదితరులను గురువు ఎనుట తప్పుర శిష్య. న్యస్తాక్షర 3వ పాదం చెప్పండి అవధాని గారు. అంత లెక్కలగట్టు మానవునికి లెక్కలగట్టు మానవునికి శ్రావి తగంతోచకం. శ్రావి శబ్దాన్ని మాత్రమే ప్రయోగించాను. శ్రావి అనగా క్రమము అని. శ్రావి స్తరము లెక్కలగట్టు మానవునికి శ్రావి తగంతోచకం. అది 3వ పదం. చూస్తే తోచకని చెప్పినట్టుగా ఉంది. స్రా అనే పదానికి స్రావము కోసం ప్రయత్నం చేశాం కానీ స్రావం అక్కడ పట్టదు. సరవి అన్నది మూల శబ్దం. ఆ సరవి శబ్దం దేశ్యం. దాన్ని స్రావి అనే రూపాంతరం కూడా మనకి నిఘంటువులో ఉన్నది. మారుమూల పదాలను కూడా అవధానంలో వాడుకుంటే భాషా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది కనుక స్రావి తగని తోచకన్ ప్రయోగించాం. 3వ పదం అయిపోయింది. యాంత్రిక గణితంలో మీకు కావలసిన సంఖ్య చెప్పండి. 2వ అడ్డు వరుసలో 4వ స్థానం 5. 2వ అడ్డు వరుసలో 2వ స్థానం 25. కవితా ప్రసాద్ గారు 4వ అడ్డు వరుసలో 4వ స్థానం 4వ స్థానం. మంచి 3 వచ్చే ప్రశ్న. 3. ఒకటో అడ్డు వరుసలో ప్రథమ స్థానం. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటే మీరు ఒకసారి చివరిది అడుగుతారు, ఒకసారి మొదటిది అడుగుతూ ఉంటారు. ఆహా, ఈ అడగడంలో కూడా విచిత్రమే. ఇందాక 3 వచ్చింది కాబట్టి 3 చెప్పాము. మొదటిది మనం చేస్తున్న పనే అష్టావధానం 8. ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి ప్రక్రియ. అడగమ్మా. 3వ అడ్డు వరుసలో 3వ స్థానం 3 మళ్ళీ 3వ అడ్డు వరుసలో 3 అన్నారు కదా అందుకని 3 9 వేసేయండి సరిపోతుంది. 3 వచ్చేలాగా ఉంది కాబట్టి 3 9. 4వ అడ్డు వరుసలో 3వ స్థానం. ఆ 3కు డబల్ చేద్దాం 6. 4వ అడ్డు వరుసలో 3వ సంఖ్య 6. ఇంతవరకు ఒక్క లైన్ ఉన్నా సరిపోయిందా? ఏదైనా లైన్ కూడి చూడండి సరిపోయిందేమో. 3వ గండిలో 26, 4, 9, 6 అనే వరుస వచ్చింది. కలిపితే 45 వచ్చింది. వారు కోరుకున్నటువంటి ఒక వరుస పూర్తయిపోయింది. ఆ మిగిలిన కూడా వచ్చింది. మూలంగా చూస్తే ఇటు 1వ వరుస 4వ వరుస మూలంగా చూస్తే కరణం కూడా సరిపోయింది. 24, 7, 4, 10 అలా కూడా 45 సరిపోతుంది. దత్తపది 4వ పాదం చెప్పండి అవధాని గారు. అవధాని గారు, రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు. మీ దగ్గర పెద్ద రాళ్ల బండి ఉంది కదా, రాజుల సొమ్ము ఎంత ఉండొచ్చు? అది రాజుల సొమ్ము అయితే రాళ్ల పాలు అవుతుంది. ఇది రాళ్ల బండి మామూలు రాళ్ల బండి కాదు, సరస కవిత ప్రియురాళ్ల బండి. కాబట్టి నాకు ఇప్పుడు ఒక అర్థమైంది. మీ విజయ రహస్యం నాకు అర్థమైంది. అందరూ సరస్వతి నమస్తుభ్యం అంటుంటే మీరు సరస్వతి నమస్తుభ్యం అంటున్నారన్నమాట. సరస్వతిలో కూడా సరస్వతిని చూడగలిగినటువంటి సామర్థ్యం ఆ సరస్వతి నాకు ఇచ్చింది కనుక సరస్వతి నమస్తుభ్యం అన్నా ఆ తల్లికే చేస్తుంది. దానికేమి దత్తపది 4వ పాదాన్ని తీసుకుందాం. శాశ్వతంబు కా వరకు చెప్పాను. శాశ్వతంబు కావేరికి ఇలా తీసుకొచ్చారా? ఈ రకార ప్రాస కోసం ఎంత కష్టపడ్డాం. శాశ్వతము కావు ఏరికి, శాశ్వతము కావేరికి బాధలన్న, శాశ్వతంబు కావేరికి బాధలంచు మది నుంచి గమించిన శాంతి కలిగడు. ఈ దత్తపది 4 పాదాలని ఒకసారి మీకు చెప్తాను.
ఆలయ భారతావని సమైక్యముగా వెలుగంగా కల్వి బండారము కృష్ణవర్ణ పరితాపమునందక జాతి సంస్కృతులు ప్రేరక శక్తులన్న జాతి సంస్కృతులు ప్రేరక శక్తులన్న తలపెన్నడు వీడక జాతి సంస్కృతులు ప్రేరక శక్తులన్న తలపెన్నడు వీడక వీడక కావేరికి బాధలంచు మది నుంచి గమించిన శాంతి కలిగిడు. అది రామలింగేశ్వరరావు గారు మీ దత్తపది. అవధాని గారు, మీరు ధారణ చక్కగా చేశారు. ధారణ అంటే అప్పచెప్పడం అండి. మీరు వస్త్రధారణ విషయంలో కూడా ఇదే పాటిస్తారా? అప్పచెప్పడం అంటే ఈ పద్యాన్ని ప్రజాలపరం చేశాను. విద్య అనేది ఎంతమందికి ఇచ్చినా కూడా నచోరహార్యం నచరాజహార్యం నభాతృభాజ్యం నచభారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం కనుక ఈ పద్య విద్యని ఎంతమందికి అప్పచెప్పినా నా దగ్గర నుంచి పోదు. అవి మామూలు కట్టుకునేటటువంటి వస్త్రాలు కావు. మరి జీర్ణమంగే సుభాషితం అని భక్తులు అంటే అది వేరే విషయం. జీర్ణం అంగీ సుభాషితం అనలేదు. అవధాని గారు, నిషేధాక్షర 4వ పాదం చెప్పండి. 3వ పాదం చివరిలో చెప్పినటువంటి అక్షరం ఏంటంటే లో అనే అక్షరం చెప్పాను. భావిని భాషాంబుజంబు పరిమళముక్కును. భావిని భాషాంబుజంబు పరిమళముక్కును. ఈ పద్యం ఒకసారి మొత్తం నిషేధాక్షర పద్యం చెప్తాను. చెప్పండి. శ్రీ వాగ్మి ప్రేరక సంబోధన. శ్రీ వాగ్మి ప్రేరక తా ధావల్యపు కాంతితో విధములను పెక్కై భావింపగ గీయదలో భావిని భాషాంబుజంబు పరిమళముక్కును. దీనికి భావాన్ని కూడా విశదీకరిస్తారా? నిషేధాక్షరి భావాలు చెప్పాలంటే ఏకాక్షరిని కంటూ తీసుకోవాలి. కానీ ఈ పద్యంలో ఉన్నటువంటి భావం శ్రీ వాగ్మి ప్రేరక, శ్రీకరమైనటువంటి వాగ్మి అనగా వాక్కును కలిగిన ఉత్తమ శక్తి ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపించేటటువంటి ఓ తల్లి అని సంబోధిస్తున్నాం. శ్రీ వాగ్మిని ప్రేరేపించే ఓ ప్రేరక శక్తి. తా ధావల్యము తోడ, తా ధావల్యము, ధావల్యము అంటే తెల్లదనం. సరస్వతి శుక్లాంబరధారిణి, సరస్వతి తెల్లగా ఉంటుంది అని చెప్తూ ఉంటాం. పద్మాసని శుక్లాంబరధారిణి కనుక ఆ తెల్లదనం కలిగినటువంటి ఆ తల్లి శ్రీ ధావల్యముతో, కాంతితో, ధావల్యపు కాంతి, ఆ తెల్ల కాంతితోని విధములను పెక్కై అనేక విధములుగా భావింపగ గీయదలో అనేక అంటే సరస్వతీదేవి భావించి భావిని భవిష్యత్తులో భాషాంబుజము పరిమళమప్పు, మన భాష అనేటటువంటి పద్మం పరిమళం వచ్చే విధంగా అనేక విధాలుగా తల్లి మనసులో భావిస్తోంది. ఓ వాగ్మి ప్రేరక, వాగ్మిని ప్రేరేపించేటటువంటి ఒక పృచ్ఛక మహాశయ, ఆమెను స్తుతించండి అని మీకు అభినందనపూర్వకంగా చెప్తున్నాం. పద్మతంతో పోల్చుకున్న ఔచిత్యం ఉంది. చాలా బాగా చెప్పారు. వర్ణన 4వ పాదం చెప్పండి అవధాని గారు. 3వ పాదంలో శిష్యులే వరకు చెప్పాను. 4వ పాదం శిష్యులే స్థిరముగ పల్కి, శిష్యులే స్థిరముగ పల్కి గౌరవము చేకున చూతురదేమి చిత్రమో. శిష్యులే స్థిరముగ పల్కి గౌరవము చేకున చూతురదేమి చిత్రమో. ఇది 4 పాదాలు. 4 పాదాలు కలిపి వర్ణనాంశాన్ని ఒక పద్యం చెప్తాం. నాటి గురు శిష్యుల సంబంధానికి నేటి గురు శిష్యుల సంబంధానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని డాక్టర్ బీరం సుందరరావు గారు హృదయంగా అడిగారు. అరయగ బ్రహ్మ విష్ణు శివురాకృతి దాల్చిన మూర్తి అంచు, అరయగ బ్రహ్మ విష్ణు శివురాకృతి దాల్చిన మూర్తి మాదు సద్గురువులు ఎంచు, విద్యలన కుంఠిత దీక్షను నేర్చినారు. నేడరయగ బ్రహ్మ విష్ణు శివులాకృతి మేమే నటంచు శిష్యులే, స్థిరముగ పల్కి గౌరవము చేకొన చూతురదే విచిత్రమో. తిరగబడింది కాలం. అరయగ బ్రహ్మ విష్ణు శివుడాకృతి చెందిన మూర్తి అంచు, అరయగ బ్రహ్మ విష్ణు శివుడాకృతి చెందిన మూర్తి మాదు సద్గురువులు ఎంచు, విద్యలన కుంఠిత దీక్షను నేర్చినారు. నేడరయగ బ్రహ్మ విష్ణు శివయాకృతి నేమే ఎటంచు శిష్యులే,
స్థిరముగా బలికి గౌరవము చేకొను చూడండి అదేమి చిత్రము